రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా పోలీసు అధికారి శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో అనుమానాస్పద ప్రదేశాలలో నాకాబందీలు నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణా మరియు వినియోగానికి పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మన గౌరవ డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు ఆల్రెడీ మనం ఈ గంజాయి నిర్మూలన విషయమై డ్రగ్స్ నిర్మూలన కొరకు ఆపరేషన్ వజ్రప్రహార్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దాంట్లో భాగంగా మనము మన రాయచోటి సబ్ డివిజన్ సంబంధించి ఎక్కడెక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో, అంటే గంజాయికి సంబంధించి అక్కడ గంజాయి సేవించడము, విక్రయాలు జరగడము అనేటువంటి అనుమానిత ప్రదేశాలలో మనము నాకాబందీ చేసి సర్ప్రైజ్ చెకింగ్ చేసి అటువంటివి ఉంటే వాళ్ళ మీద మనం కేసులు పెట్టడము, ఎవరైతే అడిక్షన్ అయింటే వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్కి పంపడం అనే కార్యక్రమాలను మనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మన యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మనము ఈ బయో చెక్ అని చెప్పి ఈ ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్కి సంబంధించి ర్యాపిడ్ కిట్స్, ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ దీనిని ద్వారా మనము ఎక్కడైతే కొద్దిగా అనుమానితులు ఉన్నారో వాళ్ళని మనము ఈ యొక్క కిట్ ద్వారా వాళ్ళకి యూరిన్ టెస్ట్ అనేది మనం చేపించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఆ చేపించినప్పుడు వాళ్ళు దగ్గర 15 రోజుల కిందట కూడా వాళ్ళు ఏదైనా డ్రగ్ సేవించింటే, గంజాయి సేవించింటే దాంట్లో మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. దీంట్లో భాగంగా మనం ఇప్పుడు వరకు రాయచోటి టౌన్లో ఒక 13 మంది వ్యక్తులకి చేపించడం జరిగింది. దాంట్లో ఒక 2 యువకులకి పాజిటివ్ అని రావడం జరిగింది. ఆ యువకులను కూడా మనము ఇంటరాగేట్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏం కథ అనేది ఆ ఇంటరాగేషన్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించేసి వాళ్ళ సంవత్సరంలో పిల్లలకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మనము మదనపల్లి డీఅడిక్షన్ సెంటర్కి పంపడం జరిగింది. ఈ విధంగా మా ఉద్దేశం ఏమంటే ఈరోజు కూడా ఈ పాత్రికేయులందరినీ పిలిపించి మీటింగ్ పెట్టేదానికి దయచేసి మీరు కూడా ఈ ప్రజలలో దీన్ని విస్తృతంగా తీసుకొని పోయేసి మా యొక్క పోలీస్ యంత్రాంగము దీనికి అన్ని కిట్స్తో దీనితో అంతా కూడా మేము సంసిద్ధతగా ఉన్నాము. ఈ యొక్క ర్యాపిడ్ టెస్ట్ అనేది మనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎవరైనా సరే ఈ గంజాయి సేవించి ఇటువంటి అలవాటు పడడం కానీ ఉంటే వాళ్ళకి స్వచ్ఛతంగా మా దగ్గరికి రాస్తే వాళ్ళకి మనము కౌన్సిలింగ్ చేసి డీఅడిక్షన్ సెంటర్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత ఎక్కడైనా మీకు ఇట్లా అమ్ముతున్నారు, చేస్తున్నారు అని కూడా ఉంటే మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురావాలా. తర్వాత 1972 యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కూడా మీరు కాల్ చేయొచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకొని మాకు పోలీస్కి మీరు కోఆపరేట్ చేస్తారని చెప్పి మనం రాయచోటి ప్రజలకి వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఒక రాయచోటి పట్టణమే కాకుండా రాయచోటి సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ బయో చెక్ సంబంధించి ఒక డ్రగ్ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయా ప్రదేశాల్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మనం చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో అన్ని చోట్ల కూడా నెగటివే వచ్చింది. ఈ రాయచోటి పట్టణంలో ఎక్కడైతే ఇది పాజిటివ్గా వచ్చిందో వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ చేసి మనము మదనపల్లి యొక్క డీఅడిక్షన్ సెంటర్కి పంపడం జరిగింది. థ్యాంక్ యూ అండి.